మేషరాశి అగ్నితత్వ రాశి. ఈ రాశిలో జన్మించిన వారు ఉత్తర దిశకు సింహద్వారం ఉన్న ఇంటిలో నివసించి రాదు. ఇలా నివసిస్తే రోగాల పాలవుతారు. తలకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ అలా నివసించవలసి వస్తే సింహద్వారానికి కుంభాకార కటకం ఏర్పాటు చేసుకోవాలి. లేదా సింహద్వారానికి ఎదురుగా దక్షిణం గోడపై గణపతి బొమ్మను అమర్చాలి. ఇది కుజుని రాశి కాబట్టి కుజుని శాంతింపచేయగలిగినటువంటి ఒకే ఒక గ్రహం గురువు లేదా సద్గురువులు. కాబట్టి బృహస్పతి గ్రహం యొక్క ఫోటో పెట్టడం కానీ లేదా సద్గురువుల యొక్క ఫోటో దక్షిణ గోడకు వేలాడదీయడం కానీ చేయాలి. ఈ రాశి బాగా అగ్నితత్వం ఉన్న రాశి. అశ్విని నక్షత్రం కూడా ఇందులో ఉంది కాబట్టి అశ్విని నక్షత్రంలో జన్మిస్తే వారు రక్తపోటుకు సహజంగా గురవుతూ ఉంటారు. కాబట్టి వారు అశ్విని దేవతల పూజ చేయడం, ఎర్రని గుడ్డలో కొమ్ము శనగలు కట్టి పడక గదిలో పెట్టుకోవడం లాంటివి చేయగలరు. మేషరాశిలో జన్మించిన వారు అహంకారం పడకూడదు. ఒకవేళ అహంకారం కనుక ఉంటే వారి కుటుంబంలో ఆడపిల్లలకు వివాహం లేట్ అవుతుంది. తల్లిదండ్రులను ధిక్కరించకూడదు. ఇలా ధిక్కరిస్తే ఎంతో కష్టపడితే కానీ పైకి రాలేరు. అలాగే మేక, గొర్రె మాంసం తినకూడదు. ఇలా తింటే వాళ్ళకి మైగ్రేన్ తలనొప్పి వదలదు. తూర్పు దిశగా గృహంలో నీటి కుండలు పెట్టకూడదు. ఇలా పెడితే ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. దాన ధర్మాలు స్వీకరించరాదు. అలా స్వీకరిస్తే పేదరికం అనుభవించవలసి వస్తుంది. మేషరాశిలో జన్మించిన వారికి సాధారణంగా అందరూ కూడా ఫ్రీగా ఇవ్వడానికి ఇష్టపడుతుంటారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవి తీసుకోకూడదు ఇతరుల దగ్గర నుండి. అలాగే ఏనుగు దంతంతో చేసిన వస్తువులు ఇంటిలో పెట్టకూడదు. ఒకవేళ అలాంటివి పెడితే ధనం నిలవదు, అవస్థల పాలవుతారు. కాబట్టి గుర్తుంచుకోవాలి. మేషరాశి వారి భాగ్యస్థానం గురువునిది. అందువల్ల స్వీట్ షాపులు పెట్టి అమ్మకాలు కొనసాగిస్తే వీరికి భాగ్యం నిలవదు. వీరి జన్మరంగు ఎరుపు. దానిని ఉపయోగించుకోండి. మేషం శిరస్సుని సూచిస్తుంది. అగ్ని నుండి రక్షణ కావాలి. దీనివలన దురదృష్టం, అనారోగ్యం కలగదు. కాబట్టి వీరు ప్రతిరోజు రాత్రి రాగి చెంబులో నీరు నింపి తల క్రింద పెట్టుకోవాలి. తెల్లవారిన తర్వాత ఈ నీటిని ఉత్తర దిశలో ఉన్నటువంటి ఏ మొక్కకైనా కానీ ఆ నీటిని పోయాలి. వీరికి పుత్రస్థానం సింహం అనగా రవిది. రవి ఎరుపు రంగు, అగ్ని, కారాన్ని సూచిస్తాడు. కావున పుత్ర సంతానం కలిగిన రోజున కారపు వస్తువులను దానం చేయాలి. తల్లి జన్మదినం రోజున పాలు మరియు తండ్రి జన్మదినం రోజున స్వీట్లు దానం చేయాలి. భార్య జన్మదినం రోజున ఊరగాయ పచ్చళ్లను దానం చేయాలి. అలాగే గురువును, తండ్రిని గౌరవించి వారి ఆశీర్వచనం తీసుకోవాలి. నిత్యం ఉదయం పూజ తప్పనిసరిగా చేయాలి. 11వ స్థానం అనగా సప్స్థానం శనిది కాబట్టి శని మంత్రం జపం చేస్తేనే వీరికి ఏ కార్యమైనా విజయం సాధించగలుగుతారు. కర్మఫలం కూడా అనుభవానికి రాదు. వీరి తృతీయ, షష్ఠ స్థానాలు బుధునివి. వీరు ఏదో ఒకటి ఎప్పుడు రాస్తూ చదువుతూ ఉంటే వీరికి కష్టం కలగదు. వీరికి మంచి స్నేహితులు పుస్తకాలే. కావున పుస్తకాల సేకరణ చేయాలి. అలాగే ఆకుకూరలు వీరికి శత్రువులు కాబట్టి ఇవి ఎక్కువగా తినకూడదు. తరచూ తినడం వల్ల అనారోగ్యం పాలవుతారు. ఆకుపచ్చ రంగు పడదు. దాని వాడకం తగ్గించాలి. ఉత్తర దిశ వీరికి శత్రువు దిశ అవుతుంది. ఉత్తర దిశలో ఖాళీ వదిలేసి బరువు లేకుండా ఉంచితే ఆ యొక్క ఉత్తర దిశ భావానికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు ఏ భావానికి అధికారం సంపాదిస్తే జాతకరీత్యా ఆ సంబంధీకులతో వైరం వచ్చి గొడవ జరుగుతుంది. వీరికి నీరు పడదు. అందువలన మంచు జోలికి, చల్లని వస్తువుల జోలికి పోకూడదు. అంటే ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు వంటివి తీసుకోరాదు. అలా తీసుకుంటే జబ్బుల పాలవుతారు. వీరికి నీలం రంగు మంచిది. గాలి ఎక్కువగా తగిలే ప్రదేశంలో నివసించాలి. కుజునకు అష్టమాధిపత్యం పడుతుంది కాబట్టి పగడం వాడకూడదు. అలా వాడితే ప్రమాదాలకు గురి కావచ్చు. పదునైన ఆయుధాలతో జాగ్రత్తగా ఉండాలి. తమ్ముడు ప్రమాదవశాత్తు మరణించే అవకాశం ఉన్నది.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకోవాలి. శుక్రునకు 2, 7 భావాల ఆధిపత్యం పడుతుంది. లక్ష్మీ పూజ చేయాలి లేదా బాలా త్రిపుర సుందరి దేవి పూజ చేయాలి. వీరికి భరణి, మృగశిర నక్షత్రాలు మంచివి కాదు. ఆ రోజున వీరు ఏ ఔషధాన్ని సేవించకూడదు. అలా చేస్తే వ్యాధులు వస్తాయి. ఆ మందు ప్రాణాంతకం కావచ్చు. పైన చెప్పిన విధంగా స్త్రీ దేవతలను కొలవకపోతే భార్యతో గొడవలు వస్తాయి. ముఖ్యంగా బుధుడు సప్తమ స్థానానికి సంబంధించి కుజ నక్షత్రాల్లో ఉంటే భార్యతో చాలా పెద్ద తగువులు వస్తాయి. భార్యే శత్రువు అవుతుంది. అందువల్ల స్త్రీ దేవతల ఆరాధన తప్పనిసరిగా చేయాలి. వీరికి పశ్చిమ సింహద్వారం చాలా మంచిది. వీరు నీలం రంగు రాయిని ధరించాలి. అలా చేస్తే పనులు త్వరగా అవుతాయి. అలా అని పనులు తొందరగా చేయకూడదు. ఆలోచించి నిదానంగానే చేయాలి. తొందరగా చేస్తే తప్పులు వస్తాయి. మేషంలో జన్మించిన వారు ఆంజనేయ స్వామి ఉపాసన కూడా తప్పనిసరిగా చేయాలి. అప్పుడే జీవితంలో రాణింపు వస్తుంది. లేకపోతే గుర్తింపు లేని జీవితం గడపాల్సి వస్తుంది. వీరు నోరు చాలా అదుపులో ఉంచుకోవాలి. వీరు దక్షిణ దిశగా తలపెట్టి పడుకోరాదు. తూర్పు పశ్చిమాలు తలపెట్టి పడుకోవడం వీరికి చాలా మంచిది.